హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జియో పేమెంట్ బ్యాంక్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్, మీకు ఫ్రీ ఏటీఎం కార్డ్ కూడా వస్తుంది. జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ మనం ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు జియో పేమెంట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ దగ్గర జియో సిమ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏ సిమ్ యూజ్ చేసినా, ఎయిర్టెల్, ఐడియా, ఏ సిమ్ యూజ్ చేసినా కానీ మీరు ఈ జియో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. మీకు మినిమం రిక్వైర్డ్ బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు ఈ జియో పేమెంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీనికి నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్, మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు, నో హిడెన్ ఛార్జెస్. మీకు ఫ్రీగా విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. మీరు బ్యాంక్ వెళ్ళకుండా అకౌంట్ ఓపెనింగ్ అయితే ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. మై జియో అప్లికేషన్ అయితే మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అవైలబుల్గా ఉన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. జియో పేమెంట్ బ్యాంక్ అనేది ఎక్కువగా చాలామంది ఇప్పుడు జియో పేమెంట్ బ్యాంకే యూజ్ చేస్తున్నారు. పేటిఎం పేమెంట్ బ్యాంక్ బ్యాన్ అయిన దగ్గర నుంచి ఎక్కువగా జియో పేమెంట్ బ్యాంకే ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాంక్ అని కనిపిస్తుంది కదా, ఈ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. ఈ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిక్వైర్డ్ చెప్పాను కదా, నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్, నో హిడెన్ ఛార్జెస్, ఫ్రీ విర్చువల్ డెబిట్ కార్డ్ అని ఇవన్నీ చూసుకోండి. ఇంకోటి స్టార్టెడ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అప్లై అయింది కదా, దీని మీద క్లిక్ చేసి ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ అప్లైడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ జియో పేమెంట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ద్వారా మీరు ఫోన్పే, గూగుల్ పే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది కాబట్టి ఫ్రీగా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. మీరు బ్యాంక్కి వెళ్ళవసరం, ఇంటి దగ్గరే ఉండి జియో పేమెంట్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. జీరో సేవింగ్ అకౌంట్ అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఎయిర్టెల్ అయినా, జియో అయినా ఏదైనా పర్వాలేదు, మీ సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ మీద క్లిక్ చేయమంటుంది. మీకు ఏ సిమ్ అయినా పర్వాలేదు, ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఆ సిమ్కి ఒక వెరిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ అయితే ఇక్కడ కోడ్ ఎంటర్ చేయండి. కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మీ పిన్ అయితే సెట్ చేసుకోమంటుంది. మీ పిన్ అయితే సెట్ చేసుకోండి. 4 డిజిట్ పిన్, ఇది మీకు గుర్తుండాలి. ఎగ్జాంపుల్గా 1 2 3 4 మీకు నచ్చిన విధంగా 0852 మీ ఇష్టం ఏదైనా సెట్ చేసుకోవాలి, లేకపోతే మీ ఫింగర్ ప్రింట్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ అయినా సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే ఇక్కడ నెక్స్ట్ మీద అడుగుతుంది వెల్కమ్ టు జియో పేమెంట్ బ్యాంక్ అని. ఇక్కడ లెట్స్ స్టార్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అయితే యాక్సెప్ట్ చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత గెట్ మై డాక్యుమెంట్ ఫ్రమ్ డిజిలాకర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ డిజిలాకర్ ఉన్న వాళ్ళు అయితే ఏం కాదు, లేకపోతే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, యూజర్ నేమ్ కానీ అడుగుతుంది. సైన్ ఇన్ అయిన వాళ్ళు అయితే, కాని వాళ్ళు సైన్ అప్ అవ్వండి. సైన్ ఇన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఒకవేళ గుర్తు లేకపోతే ఫర్గాట్ కొట్టండి. గుర్తున్న వాళ్ళు సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. 6 డిజిట్ పిన్ సెట్ చేసుకోమంటుంది. మీకు 6 డిజిట్ యొక్క సెక్యూరిటీ పిన్ ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే కొంచెం ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ మళ్ళీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి పక్కా అయితే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో నేను చెప్తాను. ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ తర్వాత మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఇష్టం మిస్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీ మ్యారిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేయండి, మ్యారీడ్ అన్మ్యారీడ్ అని. తర్వాత మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్, మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మదర్ నేమ్ అయితే అడుగుతుంది. మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి.
తర్వాత మీ ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. మీ ఆక్యుపేషన్ అయితే ఎంటర్ చేయండి. స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీడా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మీ యాన్యువల్ సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒకటి ఫిల్ చేయకపోతే మీకు ఇక్కడ నెక్స్ట్ అనేది రాదు. ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కరెంట్ అడ్రస్, సేమ్ అడ్రస్, మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టే సేమ్ అడ్రస్లో ఉంటున్నారంటే ఎస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత డిక్లేర్ నామినీస్ ఎవరు, ఇక్కడ మీకు నామినీ కావాలంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ నేనైతే ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు నామినీ డీటెయిల్స్, మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఎస్ మీద క్లిక్ చేసి మీరు నామినీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇస్తే ఇక్కడ మీ నామినీ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అవుతుంది. రిలేషన్షిప్ మదరా, ఫాదరా, బ్రదరా ఏదో ఒకటి సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క నేము, లేక లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నామినీ యొక్క అడ్రస్ అనేది అంటే సేమ్ మీ అడ్రస్ వాళ్ళ ఒకటైతే ఇచ్చేయండి. మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, మదర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన వాళ్ళు, నో మీద క్లిక్ చేసిన వాళ్ళు అయితే అవసరం లేదు. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే ఎడిట్ అని ఉంటుంది, ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెర్చ్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఓకే అంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. క్రియేట్ అకౌంట్ అని వీడియో వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో వెరిఫికేషన్లో మీ మొబైల్ ఫోన్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్ని అయితే చూపించాల్సి వస్తుంది. మీ ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళు డీటెయిల్స్ అయితే అడుగుతారు, ఆ డీటెయిల్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. మీ నేము ఇక్కడ, తర్వాత మీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. వీడియో కేవైసీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మీ పాన్ కార్డ్, ఒరిజినల్ పాన్ కార్డ్, ఒరిజినల్ ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ పేరు ఇవన్నీ అడుగుతారు. అవి అయితే వాళ్ళకి మీరైతే చెప్పాలి. మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ అయితే సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటున్నారు. ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండేటట్టు చూసుకోండి. చూసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీకైతే టైం అయితే పడుతుంది. అవైలబుల్గా ఉన్న ఏజెంట్ అయితే మీకు వచ్చి వీడియో కాన్ఫరెన్స్లోకి అయితే వస్తారు. వచ్చి మీకైతే మీ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ చెప్పినట్టయితే మీకైతే అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడొద్దు. అక్కడ స్టార్ట్ కాలింగ్ విత్ ద ఏజెంట్ అని కదా, దీని మీద క్లిక్ చేయండి. వైల్ యూజింగ్ ది యాప్ పర్మిషన్ అయితే ఇచ్చేయండి. పర్మిషన్ ఇస్తే ఇక్కడ మీకు ఏజెంట్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏజెంట్ కనెక్ట్ అయిన వెంటనే ఈ విధంగా అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఏజెంట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ మీ నేమ్ అడుగుతాడు. మీ నేమ్ అడిగిన తర్వాత మీ పాన్ కార్డ్ అయితే చూపించమంటారు. మీ పాన్ కార్డ్ అయితే చూపిండి, క్లియర్గా ఉండేటట్టు చూపిండి, కొంచెం లైట్ వెళ్తురుగా ఉండేటట్టు మీ పాన్ కార్డ్ అయితే వాళ్ళకి చూపిండి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత క్యాప్చర్ చేసుకుంటారు వాళ్ళు పాన్ కార్డ్ని. పాన్ కార్డ్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ఏమైనా ఇంకా అడిగితే ఆధార్ కార్డ్ అడిగినా చూపిండి. వీడియో కేవైసీ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే వస్తుంది. సక్సెస్ అయిన తర్వాత మీకు 24 hours నుంచి 3 days లోపు అయితే మీకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అకౌంట్ 24 hours టైం అయితే పడుతుంది. కొన్నిసార్లు 3 days కూడా పడుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు బ్యాంక్ మీద సెలెక్ట్ చేసి ఇందాక పిన్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఇంకోటి జియో పేమెంట్ బ్యాంక్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది. జియో పేమెంట్ బ్యాంక్ ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అకౌంట్ నెంబరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, అదేవిధంగా మీ ఫోన్ నెంబర్, కార్డ్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకోటి విర్చువల్ డెబిట్ కార్డ్, ఇది విర్చువల్ డెబిట్ కార్డ్. దీని ద్వారా మీరు ఫోన్పే, గూగుల్ పే కూడా క్రియేట్ చేసుకోవచ్చు జియో పేమెంట్ బ్యాంక్ను ఉపయోగించి. ఇక్కడ మీరు సెండ్ మనీ చేసుకోవచ్చు, చెక్ బ్యాలెన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి మనకు ఈ జియోలో. ఇవన్నీ అయితే మీరు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. జియో పేమెంట్ బ్యాంక్ అనేది మీరు ఇంటి దగ్గర ఉండి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చాలా సింపుల్గా జియో పేమెంట్ బ్యాంక్ని అయితే ఉపయోగించి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరికైనా పంపించాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు జియో పేమెంట్ బ్యాంక్ అనేది మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే కూడా వస్తుంది. అది వేరే ప్రాసెస్ ఉంటుంది. మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే మీకు 18 years అయితే ఎబో ఉండాలి. ఎవరైతే ఎలిజిబుల్లో మీకు 18 years అబోవ్ ఉండాలి. దేర్ ఈజ్ నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్ ఫర్ జియో పేమెంట్ బ్యాంక్. దీనికి ఎటువంటి బ్యాలెన్స్ అయితే మెయింటెనెన్స్ చేయనవసరం లేదు. 0 minimum బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా సరిపోతుంది. దెర్ ఆర్ నో చార్జెస్ ఫీజ్ యువర్ జియో పేమెంట్ బ్యాంక్. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఇక్కడ చెప్పాను కదా, నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్ ఫర్ జియో పేమెంట్ బ్యాంక్ అని. మీకైతే ఎటువంటి
బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయనవసరం లేదు. దేర్ ఆర్ నో ఛార్జెస్ అంటుంది, మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. దేర్ ఆర్ నో పెనాల్టీస్ అంటుంది కదా, ఇక్కడ చూడండి మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్స్. SMS అలర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్, ఫండ్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ మొబైల్ అయితే రీచ్ చేసేది చూసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీ మొబైల్లో జియో పేమెంట్ బ్యాంక్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.